వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ అన్నారు. ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగినా, ఏమైనా సమస్యలున్నా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలన్నారు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోవడం, మొబైల్ ఛార్జింగ్లు పెట్టి మాట్లాడడం వంటివి చేయకూడదని ఎస్ఈ తెలిపారు. ఎక్కడైనా కరెంట్ స్తంభాలు వంగినా, కరెంట్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించినా విద్యుత్ అధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ముందుగా టీఎస్ఎన్పిడిసిఎల్ తరఫున భూపాలపల్లి సర్కిల్లో గల భూపాలపల్లి జిల్లా మరియు ములుగు జిల్లాలో 2 డిస్ట్రిక్ట్స్ ఒక సర్కిల్గా ఉంది. ఈ సర్కిల్లో నేను సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నా పేరు భానుమతి మల్చూర్ నాయక్. ఈ 2 డిస్ట్రిక్ట్స్ నేనే చూస్తున్నా. ఇప్పటివరకు మనకు ఎండాకాలం ఉండేది. ఇప్పుడు ఎండాకాలం అయిపోయి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి జూన్, జూలై, ఆగస్టు ఈ టైంలో మన దగ్గర ప్రీవియస్ ఇయర్స్ లాగా చూసుకుంటే ఇక్కడ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యుత్కు సంబంధించిన అది చూస్తే ఇక్కడ ఎక్కువ గాలి దుమారాలు కానివ్వండి, లేకపోతే వర్షపాతం ఉండడం వల్ల ఎక్కువ స్థాయిలో పోల్స్ ఇరిగిపోవడం కానీ, లేకపోతే ఫారెస్ట్ ఏరియా కూడా ఈ భూపాలపల్లి ములుగు జిల్లాలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇక్కడ చెట్టు కొమ్మలు కానీ అట్లాంటి చెట్లు కానీ పడడం వల్ల ఎలక్ట్రికల్ వైర్స్, స్తంభాలు విరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ భూపాలపల్లి అండ్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ తెలియజేయండి ఏమిటంటే, ఎక్కడైనా సరే విద్యుత్ వైర్లు కానివ్వండి, లేకపోతే పోల్లు వంగిపోయి ఉన్నా, లేకపోతే వైర్లు తెగిపోయి ఉన్నా, అట్లాంటి ఏరియాలో దయచేసి మీరు ప్రజలు ఎవరు కూడా, రైతులు కూడా టచ్ చేయవద్దు, ముట్టుకోవద్దు. ఏమన్నా ఉంటే ఇప్పుడు మా గౌరవ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు ఎన్పిడిసిఎల్లో 1912 అనే టోల్ ఫ్రీ నంబర్ని పెట్టడం జరిగింది. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి 1912 చేస్తే ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందో ఆ ఏరియా నుండి మాకు డైరెక్ట్గా కార్పొరేట్ ఆఫీస్కి కాల్ వెళ్తుంది. అక్కడ నుండి ఇంటర్న్గా మళ్ళీ మాకు సర్కిల్స్కి, అంటే మాకు ఎస్సీ ఆఫీస్కి కానివ్వండి, డివిజన్ ఆఫీసులకి నేరుగా మళ్ళీ మాకు ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది. దాన్ని బట్టి మేము ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ మా సిబ్బందిని పంపించి సరి చేస్తాము.